హాయ్ హాయ్ అండి. నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చాము. వీళ్ళిద్దరి కోసమే వచ్చాము, ర్యాకెట్ లాంచింగ్ చూడాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వదులుతారో తెలియదు. రేపా? ఎవరు చెప్పారా? చెప్పు. అమ్మ చెప్పిందంటే. ఇలాగా చాలా ఆశపడి వచ్చామండి చూద్దామని. ఇక్కడికి వస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఈ నైట్ ఇక్కడ ఉండి రేపు ఎన్ని గంటలకి మళ్ళీ లంచ్ చేస్తారని చూసుకొని అని బయలుదేరుతాం అనమాట. అనుకోలేదు ఫ్రెండ్స్. సరేపల్లి చెరువులోనే కదండి, ఇక్కడ కూడా చేపలు అమ్ముతున్నారు. చేపలు అమ్ముతున్నారు సేమ్ అలాగే. వీడియో తీయండి. లోపల ఉంది ఇంకొక అరకలేదు, ఇంకొక అరకలేదు. సమతలకాయ ఉంది, ఎదుగో కనిపిస్తా ఉంది చూడు. ఆ పిల్లలు ఏదో ర్యాకెట్ ఎగిరేది చూపిద్దామని ఎక్కడికి వస్తే ఇక్కడ కూడా మన కృప అయితే చేపలు అయితే వదలలేదండి. ఇక్కడ ఒక ఏమంటారు బుడమ చేపలు, మొయ్య బుడమ చేపలు ఇన్ని రకాల చాలా తీసుకున్నారు. ఇవన్నీ ఎప్పుడు కొండాలి కృప? చూడండి ఎలా ఉంది శ్రీహరికోట ర్యాకెట్లన్నీ లాంచింగ్. రేపు ఎగిరేదంట అది. మేము చూడడానికి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల ప్రయాసాలు చూపిద్దాము అంటే మనం ఎప్పుడు చూడలేదు, ఓన్లీ వార్తలలో మాత్రమే చూడటం తప్ప రియల్గా చూసింది లేదు. చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎంత ప్రయాసపడ్డాం తెలుసా, తడుచుకుంటా వచ్చామండి. ఏందా అయ్యి అంత పెద్ద ర్యాకెట్ కనిపిలే నీకు? ఆ ర్యాకెట్ మీద ఉన్న కాకి కనిపించిందిరా. ఎలా ఉన్నావు ప్రణవ్? చూసావు ర్యాకెట్లా? నచ్చా? రేపు మీరు కూడా బాగా చదువుకుంటే ఇలాగ ర్యాకెట్లు వదిలే దాంట్లో కూడా చేరచ్చు అనమాట. చదువుకోవాలి బాగా ముందు. ఇది ఎంట్రింగ్ ప్లేస్. లోపలికైతే పంపిరు. ఏం చేయాలన్నా ఏం ఫోటోలు అలాంటివి తీసుకోవాలని కానీ ఇక్కడ బయట వారికేనంట, లోపలికైతే పర్మిషన్ ఉండదు. ఇదనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి కృపా చేపలు తీసుకుంది కదా, ఆ చేపలని అయితే నీట్గా తోమి కూర అయితే ఎవరు చేస్తారు? వాళ్ళ చేత, అక్క వాళ్ళ చేత చేపిద్దాం. అక్క వాళ్ళ అవి అంటే ఉంటాయి అంట రకాలు. ఇవి చంద్ర ఇది అనుకుంటా, ఈ పెద్దది అది. అవి వేరే పేర్లు ఉన్నాయి అక్కడ, చదువు అది. అయ్యండి మేము అంతరిక్షంలో ఉన్నట్టు మేము ఫీల్ అవుతుంటే అక్కడికి మన సబ్స్క్రైబర్ అక్కలు వచ్చారు. నేను చూసుకోలేదు. మేము ఇదంతా చూస్తా సంతోషపడతా ఉంటే వెనకనే వచ్చి కౌగిలించుకొని కృప నువ్వే కదా అని చెప్పి అంటే నేను చాలా సంతోషించాను. మేము చాలా రోజు నుంచి మీ ఇంటికి రావాలనుకుంటున్నాం, మేమైతే రాలేకుండా మీరే వచ్చేసారు అని అక్క మాట్లాడుతూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా పలకరిస్తున్నారు చాలా అభిమానంగా. చాలా సంతోషంగా ఉందండి. మేము వచ్చింది ఇంత పిల్లల్ని తీసుకొచ్చి ఇదంతా చూపిద్దామని. చాలా హ్యాపీ అనిపించింది. అక్క అదే మాట్లాడుతుంది, మీ ఊరికి నేను రావాలి, మేము బంధువులు మొత్తం మాట్లాడుతూ ఉంది అక్క. నేనేం మాట్లాడాలో ఇంకా నాకేం అర్థం కాలేదు. నేను సైలెంట్ అయిపోయారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
చదవటము అంటే పులికాట్ సరస్సు పలానా అంటే పెద్ద పెద్ద సరస్సులు నదుల గురించి వాటిల్లో మనకి బాగా దగ్గర పులికాట్ సరస్సు అని ఇంత దగ్గర అది ఎక్కడో ఏమో ఉంటాయి అనుకునేది మాత్రం దానికి నిజంగా కళ్ళతో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అది చూసావా ఎన్ని చేపలు పట్టే పడవలంట. నేను ఇంకా చెట్లు అనుకుంటున్నా, ఈ దీవులు కదా చిన్న చెట్లు అలాగ అనుకుంటా ఉన్నా. ఇవన్నీ పడవలు. అది మొత్తం సముద్రం కదా, సముద్రం లెక్కే ఇది. అజ్జుడు వానట్టు పడుతుంది. కృప దీన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుందా? అసలు నా కళ్ళు నిజంగా నేను ఇలాంటి చూస్తున్నా నమ్మలేకపోతున్నా నిజంగా. ఇందాక చేపలు చూడంగానే చేపలు తీసుకున్నావు, నాకు మాత్రం ఈ ప్లేస్ చూస్తే ఎట్ట అనిపిస్తుంది నీకు? చెరువులాగా ఉంది. నాకు మాత్రం ఇలాంటి ప్లేస్లో చేపలు పట్టాలనిపిస్తుంది. తిరగాలనిపిస్తుంది. చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి. ఎప్పుడు మా చెరువుని చూస్తూ ఉంటారు కదా, ఇది ఒకసారి చూడండి ఎట్టుందో. వారికి సరస్సు ఇటుపక్క సరస్సు, మధ్యలో దారి చూడండి ఎట్టుందో. ఆ నీళ్ళు అవతల దాటితే చెన్నై అంట. అవునా? చెన్నై అంట. నమ్మలేకపోతున్నావు. చెన్నై అన్నీ అప్పుడు అవన్నీ తమిళనాడు బోర్డర్లే. బార్డర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అదిగో అక్కడ నల్లగా ఉంది కదా, నేను ఇందాక నుంచి ఏదైనా కర్ర లేకుంటే రాయి అనుకుంటున్నాను. లేదండి మనిషి అండి, అక్కడ పోయి ఇసురోలు వేసి చేపలు పడుతున్నాడు. ఇదిగో ఈ పక్క ఉన్నాడు, మధ్యలో ఉన్నారు. అందులో అసలు ఈ కాలం చాలా డేంజర్, తుఫాన్లో వస్తూ ఉండే. అలాంటిది మనిషి ఒక్కడే అంత మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అదిగో దీన్ని దాటితే అది చెన్నై అంట. సరే రాయా, టైం అయిపోతుంది. జాను ఇవి మన చెరువులో కూడా ఉంటాయండి ఈ ముక్కు చేపలు. ఇప్పుడైతే అన్నైతే ఓటేసాడు, అందులో ఏం చేపలు వస్తాయి చూడండి. వచ్చాయి, ఇదే వచ్చాయి మొత్తానికి కొలాసులు. లైక్ అన్నీ బతుకున్నాయి. ఉంటాయి కానీ నది చేపలు కదా, సముద్రపు చేపలు. సముద్రం చేపలు. మన చెరువులో ఉండేటి మంచినీటి చేపలు రెండు ఒకేలాగా ఉన్నాయి. అవి కదులుతుంది చేప. వద్దు ఫ్రెండ్స్, ఈ పులికట్టు సరస్సులు అయితే చేపలు అయితే పడుతున్నారు. ఈ సరస్సులో ఎక్కువగా కొల్లాస్ చేపలు అయితే పడతారంట, రొయ్యలు అలాంటివి. ఎక్కువ మొత్తంలో ఇక్కడ చేపలు కొనడానికి అయితే చాలామంది అయితే ఉన్నారండి. ఇక్కడ డ్యూటీ చేసుకుని సిహర్ కోటలో డ్యూటీ చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గంలో ఇక్కడ ఎంప్లాయీస్ కానీ చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే చేపలు అయితే తీసుకుంటున్నారు. ఫ్రెష్గా నీట్గా బాగుంటాయని మాకైతే ఇక్కడ చూడాలనిపించింది. మేమైతే తీసుకున్నాం, కొన్ని చేపలు మేము కూడా తీసుకున్నామండి. ఈ సరస్సులో దొరికే చేపలు కొల్లాస్ చేపలు ఎక్కువ ఫేమస్ అంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఈ పులికట్టు సరస్సులకు చేపలు పట్టడం, ఇది మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. రేపు లాంచింగ్ కాబట్టి రేపు వాతావరణం సహకరిస్తే చూసుకొని ఇంటికైతే బయలుదేరుతామండి. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూసారుగా, వీడియో అయితే ఇది. బాగా తిరిగి అలసిపోయాము.
రేపు ఎలా ఉంటుందో తెలియదు. రేపటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మాకంటే రేపు ఏం జరుగుతుందో చూడాలని వీళ్ళ ఆశ, వీళ్ళ కోరిక నిమిత్తమే మేము ఇంత దూరం రావాల్సి ఈ వచ్చింది. వర్షాకాలాన ఇంత దూరం ప్రయాణించి రావడం జరిగిందండి. ముందుగా చెప్పాను ఈ విధంగా ర్యాకెట్ లాంచింగ్ ఉందని చెప్తేరికి ఇంకా అదే పట్టుకున్నారు వాళ్ళు. అదే పట్టుకున్నారు. వర్షం వచ్చిందని అనేసరికి సరే వెనకం చేశారు, వద్దులే అనుకున్నారు. మళ్ళీ ఈరోజు ఎండగాస్తుంది దానివల్ల ఏంటంటే ఎండగాస్తుంది మా పాదం పదంటే పిల్లలంతా ఆసక్తి కడుగుతుంటే ఇలాంటివి చూపించాలి దానికి ఇంత రిస్క్ చేసైనా మేము ఇంటి దగ్గర చూసేటప్పుడేమో ఎండగాసింది, దారి మధ్యలో కొంచెం వర్షం పడడం వల్ల ఇబ్బంది పడ్డాము. అక్కడక్కడ ఆగతా వచ్చాము. ఆగతా వచ్చేసాము. పర్వాలేదండి, గమ్యానికి అయితే చేరుకున్నాము. కాకుంటే లాంచింగ్ అనేది అది కొంచెం ఈ రోజు వాయిదా పడింది కాబట్టి రేపు చేస్తారంట. రేపు ప్రస్తుతానికి చూసుకొని మేము ఎక్కడున్నామంటే మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ అంటే మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని కలుపుకొని చాలా బాగా వచ్చిన కాడి నుంచి మాత్రం బాగా చూసుకుంటున్నారు. అంత చాలా దూరం మేమున్న దగ్గర నుంచి రాకెట్ లాంచింగ్ అని చాలా దూరం అయినా సరే అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి ఇదంతా చూసి మళ్ళీ ఇంటికి వచ్చి పొద్దుపోయింది. అయిన మేము వెళ్ళాం కానీ మేము అనుకున్నది చూడలేకపోయినంటే అది జరగలేదు అనమాట, లాంచింగ్ జరగలేదు. సరే అని చెప్పి మళ్ళీ అందరం వచ్చేసి స్నానం చేసేసి చేసేసి రూమ్కి అయితే వచ్చేసాము. రేపు తీసుకెళ్తారంట మమ్మల్ని. ఇది ఫ్రెండ్స్ రేపు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఓకేనండి, అందరికీ గుడ్ నైట్, బాయ్.